యుద్ధం ఏటో గోలేటో ఏటి చేస్తాం మన చేతుల్లోగానే ఉందా ఏటి? హలో హలో హలో, నాను మీ జోగిని వచ్చాను. మార్కెట్లోకి ఒక కొత్త మమ్మోటి వచ్చింది చూసారా? టైటిల్ వచ్చి కిచెన్లో కిరికిరి. నేను ఏటి చెప్తున్నాను మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఆ బొమ్మ చూసి ముసలోడే కానీ మహారసుకుడని అనుకుంటున్నారు పబ్లిక్. ఈ వారం అంతా ఇదే మ్యూజిక్. ఇకపోతే పంచ్ డైలాగులు, పవర్ఫుల్ సెటైర్లు చాలా ఉన్నాయి. మరి ఇంకేంటి ఆలస్యం, మొదలెట్టేద్దాం. బొమ్మ మనిషి జీవితం 120 ఏళ్ళు. రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అని పాత సామెతే. దొంగ దొంగ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. చాలా కాలం యాది ఉంటదని చెప్పారు. చాలా కాలం యాది ఉంటది వ్యవహారాలన్నీ. సందర్భం వచ్చినప్పుడు కుర్చీ మడత పెట్టి దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టే మురుగుతారా? ఐ లవ్ యూ వివేక్. ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిసి కూడా కళ్ళు ఆర్పకుండా కాకమ్మ కబుర్లు చెప్పగలిగే కలేజా ఉన్నవాడే గొప్ప నాయకుడు. దట్ ఈజ్ లీడర్షిప్. అదిగో అబ్బబ్బబ్బా, బాబు గారు రానే వచ్చారు. ఆయనకు నిండు 100 ఏళ్ళు. ఆరుగురు ఈ వారం కొత్తగా ఏం కనిపెట్టారు, ఏటి చేయబోతున్నారో ఆయన కనుక్కుందా. నమస్కారం సార్. ఏడు సార్ విశేషాలు? కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం సార్. ఆ కొత్త ప్రాజెక్ట్ తొందరలోనే మీ అందరికి ఒక డాక్టర్ కూడా వస్తాడు. ఏ డాక్టరా? ఎక్కడికి వస్తాడు సార్? ఇంటికా? మీ సెల్ ఫోన్ కి. ఏంటిది? డాక్టర్ మా ఫోన్ లోకి వస్తాడా? వచ్చి ఏడు చేస్తాడు? నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి, మీ ఆరోగ్యం మీ సెల్ ఫోన్ లో ఉంది. ఓహో, అంటే ఇక్కడ నుంచి ఫోన్ లోనే ట్రీట్మెంట్ ఇచ్చేస్తారన్నమాట. మనిషి జీవితం 120 ఏళ్ళు. 120 ఏళ్ళ? ఎవరు చెప్పారు సార్ మీకు? రామ్దేవ్ బాబా ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఎందుకు సార్ అన్ని ఏళ్ళు బతికి భూమికి భారంగానే? ఈ టాపిక్ వదిలేసి ఇంకేమన్నా చెప్పండి గురుగారు సరదాగా. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఎలా పని చేస్తుంది సార్ ఆ వాట్సాప్ గవర్నెన్స్? మీ సెల్ ఫోన్ లోనే అన్ని పనులు అయిపోతాయి, మీ ఇంటికాడ కూర్చుంటే అయిపోతాయి. అవునా? అయితే అక్కడ ఉన్న వాళ్ళని అడగండి సార్, ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఎంతమంది వాడుకుంటున్నారో మనకే తెలుస్తుంది. ఇది వాడుకుంటున్నారా మీరు? ఏమా అలా సినిమా చూసినట్టు చూస్తే కుదరదు. చేతులు పైకి ఎత్తండి సార్. మీరు అడగండి సార్ వాళ్ళని. చేతులు పైకి ఎత్తండి. ఏంటి సార్ ఎవరు ఎత్తడం లేదు అంటే ఎవరు వాడడం లేదన్నమాట. రామసుందర్ రెడ్డి చూసావు? అబ్బే, ఎర్రిబ్యాడ్. ఆ కలెక్టర్ గోను లేపి చూపించండి సార్ ఓ పాలి. సరే లేసినప్పుడు కొంచెం చూడు. కలెక్టర్ గా చూపిస్తున్నా. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎత్తుకోండి సార్. రౌడీలు అనేవాడు ఎవడు ఉండడానికి వీలు లేదు. ఓయమ్మో, ఒకవేళ ఎవరన్నా రౌడీలు ఉంటే ఏడు చేస్తారు సార్? ఒకవేళ అలాంటి రౌడీలుంటే వేరే రాష్ట్రాలకు పారిపోవాలి తప్ప మీ ఊర్లో ఉండడానికే వీలు లేదు. అయ్య బాబోయ్, ఇదే జోస్లో ఓ సెంటిమెంట్ డైలాగ్ కూడా వదలండి సార్. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్త, అదే చివరి రోజు మీకు. అలాగే మాజీ మంత్రులు ఇళ్ల మీద దాడి చేసి పెట్రోల్ బాంబులు ఇచ్చిన వారి మీద కూడా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందో లేదో చూడండి సార్ కూసింత. ఆ వీడియో చూసి ఊరు వాడ ఒకటే గుసగుసలు. సోషల్ మీడియాలో అయితే దుమ్ము రేగిపోతుంది. అదిగో అక్కడ రాసమల్లి గారు ఉన్నారు. ఆయన ఏడు చెప్తారో ఇందాం. సార్ బొమ్మ చూసారా మీరు? రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అని పాత సామెతే. అంటే ఇప్పుడు ఎవరు బొంకుతున్నట్టు? ప్రపంచమంతా చూసినప్పటికి కూడా ఆయన వల్ల బుకాయిస్తున్నాడు. అయినా అందులో తప్పేటి ఉంది అని అంటున్నారు ఆయన. ఏముంది పని, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు. అవును సార్, అందులో ఏమీ కనిపించడం లేదంటే ఆయన. ఏం కనపడాలా స్వామి? ఏదో ఒకటి కనిపించాలి కదా. నడుము మీద చేసి వీణ మీటిన తర్వాత ఇంకా అశ్లీలత లేదా? అంటే వీణ మీటంగానే అది అశ్లీలత అయిపోతుందా? అందరితో ఆగలే. ఏం చేశాడు? నేను తగ్గేదేలే అంటున్నాడు పుష్ప డైలాగు. అవును మరి, ఆయన అస్సలు తగ్గరు. ఏంటికి తగ్గవయ్యా నువ్వు? ఇందులో అయినా సరే సార్ తగ్గనే తగ్గరు. నువ్వు తగ్గకూడదు అనుకుంటే మందులో మాత్రలో వేసుకొని యుద్ధం చేయి. యుద్ధమా? ఎవరితో? మాతో. ఇప్పుడు మందులు మాత్రం లేకుంటే చేయలేడా? మందులు వేసుకోకపోతే యుద్ధం చేయలేవు సార్. మీరేదో డబల్ మీనింగ్ తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. అసలు ఇప్పుడు యుద్ధం ఎవరితో చేయమంటున్నారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. అర్థమైందా? అర్థం ఏంటి అదిలే. ఇంకోదిలేండి సార్. పాపం ఆయన ఎవరో మూర్తిలో గీర్తినో ఏమన్నాడు ఆయన? చాలా యాది పెట్టుకుంటారు డిఆర్ నాయుడు అంట. అవును సార్, చాలా కాలం యాది ఉంటది అన్నారు. అయితే నాయనా మూర్తి, ఏ క్షణాన ఏ మాట అన్యావో ఆ దేవదేవుడైన వెంకటేశ్వర పలికించినాడు నిన్నోటితో. చాలా యాది పెట్టుకున్నారు ఇప్పుడు మీ నాయుడును. అయితే ఇదంతా ఆయన వాక్కు మహిమ అంటారు.
అంతేనా? ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరండి? హరివోస్ సాంబా. ఆయన వేసేసారు సార్ మధ్యలో. ఇట్ట పెట్టి మా సారు ఇక్కడికి వస్తే 1-2 గంటలు కూడా ఉండడు. నాకు దేవస్థానం గుర్తొస్తాంది. ఏ కొండలు గుర్తొస్తారా సాంబా? సార్ మీరు మరీ డీప్ గా వెళ్ళిపోతున్నారు. అతన్ని తొలగించకపోతే ఈ పనికిమాలిన రోడ్డు పెట్టోడు ఏ అని అంటారు. సార్ సస్పెన్స్ లో పెట్టకుండా ఆ ఖాళీ కూడా పూరించేయండి. అవతల పక్క డాష్. సార్ మీరు ఇలా ఖాళీలు పూరించకుండా సగంలో వదిలేస్తే ఎలా సార్? సర్లేండి, గూగుల్లో చూసి మేమే పూరించుకుంటామండి. ఇప్పుడు కొన్ని సామెతలు చూద్దాం. దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్లు, ఎక్కడ దొంగలు అక్కడే గప్చు, తేలి కుట్టిన దొంగ అని ఇలా చాలా సామెతలు ఉన్నాయి. రోజు నీతులు చెప్పే పెద్ద మనుషుల పరిస్థితి ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. అదిగో అక్కడ రోజా గారు ఉన్నారు, చూద్దాం. మేడం ఏదో చెప్తున్నారు. నమస్తే రోజా గారు, చెప్పండి మేడం. నరాన బిఆర్ నాయుడుకి కొవ్వు ఎలా కొట్టుకుంటుందో చూడాలి. ఇదిగో మేడం, కూర్చుంది జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరనుకుంటున్నారు నాయుడు గారు అంటే? దొంగ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎవరా దొంగలు? చంద్రబాబు నాయుడు చేసే ఎదవ పనులన్నింటినీ నువ్వు భజన చేసి గొప్పగా చూపించి ఈయనంతా తోపులేడు తురుములేడని చూపిస్తావు TV5 లో. అందులో తప్పేటుంది, అది ఆర్ట్. దానికోసం నీకు క్విక్ ప్రోకో కింద ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, బిఆర్ నాయుడు గారు తీసుకున్నారు. తీసుకున్న నీకు బుద్ధి లేకపోయినా ఇచ్చే చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి ఉండాలి. ఆయనంత గొప్ప స్వామి భక్తుడు ఎవ్వరూ లేరు గనక ఆయనకి ఇచ్చారు. బిఆర్ నాయుడు వీడియోలు బయటకు వస్తే సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ నోట్లోంచి మాటలు రావు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారేటండి, చంద్రబాబు గారిని అడగరా? చంద్రబాబు నాయుడు నోట్లోంచి కూడా మాటలు రావు. ఆ వీడియోతో ఇద్దరు నోటికి తాళం పడిపోయింది. మరి ఈరోజు నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, అడగండి. మీరు సనాతన యోధులైతే అయితే బిఆర్ నాయుడు లాంటి విలువలు లేని వ్యక్తిని ఇంకా ఎందుకు పెట్టారు? అతనితో ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడుగుతున్నా. ఇదిగో మేడం, మీరు ఏం చేసినా ఆయన అసలు భయపడే మనిషి కాదు, తగ్గే మనిషి అసలే కాదు. తెల్లవారుజామున వచ్చిన కళ నిజం అవుతుందంట. అలాగే నాలుక మీద మచ్చలున్నోళ్ళు ఏది మాట్లాడినా అది కూడా నిజమైపోతుందంట. ఇప్పుడు ఎవరేం మాట్లాడారు, ఏమి నిజమైందో చెప్తున్నారు పేరు నాని గారు. నమస్తే సార్. ఏడు సార్ విశేషాలు? విప్రుడు మాట్లాడిన మాట ఏది మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, అది తథ్యం అని చెప్పి అంటుంటారు. ఏ విప్రుడి గురించి చెప్తున్నారు సార్ మీరు? విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం యాది ఉంటదని చెప్పని చెప్పారు, ఉటంకించారు. మరి ఆయన ఉటంకించినట్టు జరిగిందా? వారు చెప్పిన తర్వాత అది జరగకుండా ఎలా ఉంటది? ఇంతకీ ఏటన్నారు సార్ ఆయన గోరు? చాలా కాలం యాది ఉంటదని చెప్పారు. ఆయన ఏదో వాళ్ళ బాస్కి ఎలివేషన్ ఇవ్వడం కోసం అలా అని ఉంటాడులేండి సార్. అలాగే తదాస్తు దేవతలు కూడా మూర్తి గారి నోట్లోంచి వచ్చినటువంటి మాటని తదాస్తు అని వాళ్ళు దీవించారు. అయితే ఏటైంది ఇప్పుడు? నాయుడు గారు చాలా కాలం యాది ఉండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. చాలా కాలం గుర్తుండే పని చేశారు సార్ నాయుడు గారు. చాలా కాలం యాది ఉండేట్టుగా ఇవాళ ప్రపంచం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చిత్రమాలికల్ని మనందరం కూడా చూసాం. ఊరుకోండి సార్, మీరు చాలా కాలం అంటూ ఆయన దుంప తెంచేస్తున్నారు. అందులో తప్పే ఉంది అన్నారుగా ఆయన. ఆ బంధాన్ని ఇప్పుడు ఎవరు తప్పు పట్టారు, ఏమన్నారు? ఎవరైనా తప్పు పట్టారా? బరి తెగించినోడికి తాటాకు అడ్డం పెడితే తప్పు వచ్చిందంటారు. తాటాకులు ఈతాకులు కాదు సార్, అందులో తప్పు ఉందా లేదా చెప్పండి. ఎవరన్నారు తప్పుగా ఉందని? ఎవరన్నారు? అందరూ అంటున్నారంట కదా. తప్పేంటి? అసలు అది ఫేక్ వీడియో అంట కదా. ఒరిజినల్ వీడియోలు వదలండి. ఆ ఫేక్ వీడియోలు కూడా సరిగ్గా ఎడిటింగ్ చేయలేదని అంటున్నారు నాయుడు గారు. వీడియోలు చేయటం కూడా రాని వాళ్ళని ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకు చస్తారు అందరూ. తగ్గేదేలే అని కూడా అన్నారు సార్ ఆయన. తగ్గేది లేదన్నారా నాయుడు గారు? అవును అన్నారు. కామాతురాణం నా భయం నా లజ్జ. మీరు ఎన్ని సెటైర్లు వేసినా ఆయన వెనక్కి తగ్గరండి. నాయుడు గారు అంటే తమాషా అయిపోయింది అందరికి. ఏరి సనాతని ఆర్టిస్ట్ అర్జెంట్ గా బయటకు రావాలా, వెంకీ నాయుడు బాబు వీడియో మీద స్పందించాలా. పబ్లిక్ డిమాండింగ్ చేస్తున్నారు, కమాన్ అని పిలుస్తున్నారు కారుమూరి వెంకటరెడ్డి. నమస్తే అన్న. ఏటన్నా వీడియో గోలా చంపేస్తున్నారు? బిఆర్ నాయుడు అంటే బరి తెగించిన రంకు నాయుడా? ఏటన్నా మాటలు?
నోటికి ఎంత వస్తే అంత మాట అనేయడమేనా? ఇటు చిన్న పెద్ద లేదా? లేదంటే బిఆర్ నాయుడు అంటే బూతు రోత నాయుడువా? దిస్ ఇస్ టూ మచ్. ఆయన చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారు మీరు అందరూ. బిఆర్ నాయుడు అంటే శానా కాలం ఏదుంటది, ఏం తమాషాలు అనుకుంటున్నారా అన్నారు కదా మీ యాంకరు. అయితే ఇప్పుడేటి శానా కాలం ఏదుంటది ఈ వ్యవహారాలన్నీ? శానాకాలం అని అలా తగులుకున్నారేటన్నా? అసలు ఆ ఈడిలో తప్పేటుంది అని అడుగుతున్నారు పాప నాయుడు గారు. బరి తెగించి ఇంకా ఏం మాట్లాడుతున్నావు అంటే ఆ వీడియోలో తప్పే ఉంది అంటున్నావు. తప్పే ఉందని ఇప్పటికి 100 సార్లు అడిగారు ఆయన. ఎంతమందికని చెప్పమంటారు ఆయన? సిగ్గుందా? కడుపు అన్నం తింటున్నావా? నువ్వు చైర్మన్వా? ఇదిగో మీరు ఇలా ఎక్కసక్కలు ఆడితే ఆయన ఊరుకునే మనిషి కాదు, సొక్కలు చూపించేస్తాడు. ఏ సొక్కలు చూపిస్తావా? నీ సొక్కలన్నీ పొద్దు నుంచి వస్తానే ఉన్నాయి. మీరు ఎంత గొంతు చించుకున్నా ఆయన ఎవ్వరికి భయపడ్డు. ముందు ఆ విషయం తెలుసుకోండి. నువ్వు బరి తెగించేసావు, ఇంకేం భయపడతావు? మరి బరి తెగించేశాక మీరు ఎన్ని చెప్పినా వేస్టే కదా. చంద్రబాబు నాయుడు గారు తక్షణం ఈ బూతు రోత నాయుడు అలియాస్ బిఆర్ నాయుడిని రాజీనామా చేయించాలి. ఆ ఒక్క వీడియోని పట్టుకొని ఎన్నెన్ని మాట్లాడుతున్నారన్న పాపం నాయుడు గారిని. ఇంకా వదిలేయండి అన్న, పాపం తట్టుకోలేరు. అయ్యో సినిమా ఎలక్షన్ లో డిపాజిట్ రాని సీరియల్ లీడర్ లాగా అలా అయిపోయేటి. ఏటయింది? 3 రోజుల నుంచి దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పి. అరే కడప రెడ్డెమ్మలా ఉండేదానివి కమిలిపోయిన కందగట్లుగా అయిపోయావు. మా ఏం చెప్పమంటావు నా బాధ? అలా ముక్కుతూ మూలుగుతూ కూర్చునే బదులు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. డాక్టర్ కోసమే చూస్తాడన్నా, ఇంకా రాలే. ఎప్పుడు వస్తాడో ఏందో. 3 రోజుల నుంచి జ్వరము, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులున్నా. ఏమన్నా తిన్నావా మరి? ఏమీ తినబుద్ధి కావడం లేదున్నా. హలో డాక్టర్ గారు, వినిపిస్తుందా? ఈయనొక్కడు ఇంకా రాలే. అంటే డాక్టర్ గారు ఇంటికి వస్తాడా ఏంటి? ఇంటికి రావడం కాదు నా ఫోన్ లోకి వస్తాడు డాక్టరు. ఓహో, ఆన్లైన్ కన్సల్టింగ్. ఆన్లైన్ డాక్టర్ కాదు నా, ఆర్టిఫిషియల్ డాక్టరు. ఆర్టిఫిషియల్. ఆర్థోపెడిక్ డాక్టర్ తెలుసు, ఆయుర్వేదం డాక్టర్ తెలుసు. ఈ ఆర్టిఫిషియల్ డాక్టర్ ఎవరు? ఎక్కడ ఉంటాడు ఆయన? ఇదా ఈ ఫోన్ లోనే ఉంటాడు. ఉన్నాడా డాక్టర్ గారు ఫోన్ లో? ఇంకా రాలే అన్నా, ఆయన కోసమే చూస్తాడా. ఇలా తయారేవేంటి సన్నమ్మ నువ్వు? డాక్టర్ ఏంటి, ఫోన్ లో ఉండడం ఏంటి? ఇదంతా ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానున్నా? బాబు గారు చెప్పినారు. చూడు పారి, కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం. తొందరలోనే మీ అందరికి ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు మీ సెల్ ఫోన్ కి. నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి. చూసినావా? ఇప్పుడైనా నమ్ముతావా? అయ్యో చిన్నమ్మ, బాబు గారు చెప్పిన మాటలు నమ్మితే నీ పని అయిపోయినట్టే. అంటే బాబు గారు చెప్పిన ఏ డాక్టరు ఫోన్ లోకి రాడంటావున్నా? ఆయన వచ్చినప్పుడు చూద్దాం గాని నువ్వు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ గానే తీసుకోకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. మరి ఏ డాక్టర్ సంగతి ఏందిన్నా? వస్తాడా రాడా? బాబు గారు మాటలకేం గాని అవన్నీ గానీ నమ్మావంటే నీ జ్వరం తగ్గదు. ఇక నీతో లాభం లేదని చెప్పి మీ బావ 2వ పెళ్లి చేసుకుంటాడు. జాగ్రత్త. మా బావ అట్టంటోడే. ఎందుకైనా మంచిదే ఇప్పుడే డాక్టర్ తానికి పోతా. ఇల్లు అర్జెంట్ గా, ఇప్పటికే చాలా లేట్ చేసావు. ఓయమ్మా, ఆయన మాటలు నమ్మి 3 రోజుల నుంచి ముక్కుతా మూలుగుతా ఇంట్లోనే ఉండా. నేను ఆసుపత్రికి పోయేస్తానా? నో, ఎందుకైనా మంచిది మా ఆయన మీద ఒక కన్నేసి ఉంచున్నా. ఆకాశంలో మబ్బులు చూసి కుండలో నీళ్లు వలకపోసుకున్నట్టు బాబు గారు మాటలు నమ్మి దగ్గుతూ మూలుగుతూ 3 రోజుల నుంచి ఇంట్లోనే ఉందంట చిన్నమ్మ. ఎలా బాగుపడుతుందో ఏటో. బాలయ్య బాబు డైలాగులు చెప్తుంటే థియేటర్ దద్రిల్లిపోతాయి. ఒకటే ఏళ్ళు సప్పట్లతో మారుమోగిపోతాయి. అలాంటి ఒక పవర్ఫుల్ డైలాగ్తో ఎంట్రీ ఇచ్చారు కొడాలి నానిగారు. నమస్తే నానిగారు, ఏంటి బాగున్నారా? చాలా రోజులైంది సార్ మిమ్మల్ని చూసి. ఏంటి సార్ మళ్ళీ డ్యూటీ ఎక్కేసినట్టున్నారు? మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రెడ్ బుక్ గురించి ఎందుకండి? నిన్న లోకేష్ చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే ఏడు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. ఓహో అలాగా. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటది. ఏం డైలాగ్ సార్ అది? నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. మరి ఏటనుకుంటున్నారు? బాలయ్య బాబు డైలాగ్ అంటే అదరగొట్టేస్తారు. అయినా
ఇప్పుడు మీకు ఈ డైలాగ్ ఎందుకు గుర్తొచ్చింది సార్? ఆ బుక్ లో నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. మామయ్య డైలాగ్ ని అల్లుడి మీద భలే ప్రయోగించారుగా. మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. ఆ మొత్తానికి ఫామ్ లోకి వచ్చేసారు. ముందు ముందు ఆట భలే రముజుగా ఉంటుందన్నమాట. వారం రోజులుగా నార్త్ ఇండియా నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. హూ ఇస్ దట్ గై అని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు. అబ్బబ్బబ్బబ్బబ్బా తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్, ఎవరి గురించి సార్ మాట్లాడుతున్నారు మీరు? బిఆర్కే నాయుడు గారు అన్నారు. బిఆర్కే నాయుడా? ఆయన బిఆర్ నాయుడు కదా సార్? ఆయన బిఆర్ నాయుడు కాదు, ఆయన బిఆర్కే నాయుడు. బిఆర్ నాయుడు కాదా? బిఆర్కే నాయుడు అంటున్నారు ఎందుకంటే కే అంటే ఇంకో పదం ఉంది. ఏంటి కే అంటే? అది మీ అందరికి తెలిసే ఉంటుంది. మాకు తెలుసు సార్, మీరే చెప్పండి కూసింత. ఏడు చెప్పరా? సర్లేండి, మా తిప్పలో మేము పడతాం కానీ నాయుడు గారి గురించి కూర్చొని చెప్పండి. నాకు ఒక 2-3 జడ్జిలు ఉన్నారు తెలిసిన వాళ్ళు నార్త్ ఇండియాలో. ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు నిన్న కాల్ చేసి అడుగుతున్నాడు, హూ ఇస్ దిస్ గై యాజ్ రొమాంటిక్ గై అని. రొమాంటిక్ గయ్యా? ఎవరు, నాయుడు గారా? ఓ, నార్త్ ఇండియాలో కూడా ఫేమస్ అయిపోయారుగా. వాట్ ఈస్ హిస్ ఏజ్ అంటే 75 ఏళ్ళు ఉంటాయి అంటే, ఓ హౌ రొమాంటిక్ హీ ఈజ్ అంటున్నారు. కుళ్ళు సార్, కుళ్ళు. నాయుడు గారిని చూసి కుళ్ళుకుంటున్నారు నార్త్ ఇండియా వాళ్ళు. అందుకే మీకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అదిగో అక్కడ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం, చెప్పండి సార్. బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ దేశానికి రాహుల్ గాంధీ గారు గ్రహణమని. ఏంటి రాహుల్ గాంధీని గ్రహణం అన్నాడా? దిస్ ఇస్ టూ మచ్. ఇంకా ఏమన్నారు సార్? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాడు అని చెప్పి ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు మాట్లాడు. ఆయన ఏమన్నా సార్ చెప్పడానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు అని? ఇక రెండోది కిషన్ రెడ్డి గారు ఆయనేటన్నారు ఈ 27 నెలల పాలన మీద శ్వేతపత్రం కావాలంటున్నారు. మరి ఆయన అడిగినప్పుడు ఒక శ్వేతపత్రం ఇవ్వచ్చు కదండి. వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మీద మీరు మాట్లాడటం ఏంది? ఎవరిచ్చిన స్క్రిప్ట్? ఎవరు మాట్లాడుతున్నారు? బిఆర్ఎస్ స్క్రిప్ట్ కు మీరు స్పందించి వాళ్ళ బదులు మీరు పెట్టడం ఏంది? ఏ బీజేపీ వాళ్ళకి సొంతంగా స్క్రిప్ట్ రాసుకోవడం రాదేనా మీ ఉద్దేశం? కాళ్ళ కర్రలేసుడే తప్ప ఎందుకు సహకరిస్తలేరో నాకు అర్థం కావట్లేదు. ఏంటో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు, అంతా మేమే చేస్తున్నామంటారు వాళ్ళు. మీరేమో వాళ్ళు ఏమీ చేయడం లేదు, అంతా మేమే చేస్తున్నాము అంటారు. మాకైతే ఏంటి అర్థం కావట్లేదు. మున్సిపల్ ఎన్నికల టైంలో జరిగిన గొడవలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చిన బాల్కా సుమన్ గారు ఏదో చెప్తున్నారు. నమస్తే అన్న, జైల్లో ఎలా ఉంది? ఏమన్నా ఇబ్బంది పెట్టారా లోపల మిమ్మల్ని? జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. ఏం చేశారన్నా లోపల? నన్ను బాగా దోమలున్న రూమ్ లో పెట్టారు. అయ్యయ్యో, దోమలు బాగా కుట్టేసి ఉంటాయి మమ్మల్ని. మేము 7-8 మంది ఆ రూమ్ లో ఉంటే 100-150 దోమలు. ఎరిబ్యాడ్. ఒక పైశాచిక ఆనందంతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ మంత్రి వివేక్ గారు వ్యవహారం చేస్తా ఉన్నారు. అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంక వదిలేయండి. ఓకే, మీ టైం కొట్టిరు కదా. అంతే కదా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కొడతారు. ఓకే, సంతోషం. బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు. ఐ లవ్ యూ వివేక్. ఐ లవ్ యూనా? ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం. ఓకే, నో ప్రాబ్లం. ఐ లవ్ యూ అంటూ మధ్యలో ఈ ప్రేమ కథా చిత్రం ఏంటన్నా? అంటే వివేక్ గారితో ప్రేమలో పడిపోయారా ఏంటి? మాకేంటి అర్థం కావట్లేదు. నాయుడు గారు సుక్కలు చూపిస్తారని వార్నింగ్ ఇచ్చారు, చూశారుగా. నాయుడు గారు ఏమి చూపిస్తారో ఏటో గాని మా తిరకాసు మాత్రం నాకు వారం వారం బ్రహ్మాండమైన సుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏడు చేస్తున్నాడో ఓసారి పిలుద్దాం. తిరకాసానియా, ఓ తిరకాసానియా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే. చెప్పానుగా, ఇదే వరుస. మాటలు తక్కువ, డాన్సింగ్లు ఎక్కువ. ఆపండి. తిరకాసు ఆపు, ఆపు. ఇంకా గుడ్ న్యూస్. ఓమ్మో, మళ్ళీ గుడ్ న్యూసా? ఏంటది? ముందు చెప్పు తగలడు. ప్రపంచాన్ని మొత్తం ఆటాడిస్తున్న అమెరికాకు సరైన మొనగాడు ఎంటర్ అవుతున్నాడు జోగన్న. అయ్యో బాబోయ్, అయితే 3వ ప్రపంచ యుద్ధం తప్పదంటావా? 4వ ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా ఆశ్చర్యపడి పాపలేదు జోగన్న. ఏంటన్నయ్యా ఇలా భయపెట్టేస్తున్నావు? ఇంతకీ ఎవలెత్తను? నార్త్ కొరియా కిమ్మా? కిమ్ము కాదు, డ్రమ్ము కాదు, మనోడే 16 అణాల తెలుగువాడు. ఎవరో తెలుగువాడు? ఎవరో చెప్పుకో చూద్దాం. నాకు తెలదన్నయ్య, నువ్వే చెప్పు. ఇంకెవరన్నా? మన చంద్రబాబు నాయుడు సారు. ప్రకాశ్ అన్నయ్య, అసలు నువ్వేటి మాట్లాడుతున్నావు నాకేటి అర్థం కావట్లేదు. ఈయనకన్నీ అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా చెప్పాలయ్యా. కూర్చుంత అర్థమయ్యేటి చెప్పు తిరకాసు. జాగ్రత్తగా వినియోగన్నా,
మన చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. నెలకి 2-3 సార్లు వెళ్ళి వస్తున్నారు కదా, కొత్తగా వెళ్ళేదేముంది? ఊరికే అలా వెళ్ళి ఇలా రావడం కాదు జోగన్న, ఇక నుంచి పర్మనెంట్ గా సారు ఢిల్లీలోనే ఉంటాడు. ఎందుకు? చంద్రబాబు సారు ఉప ప్రధానమంత్రి కాబోతున్నాడు జోగన్న. అవునా? మరి ఆయన ఉప ప్రధాని అయితే ఏపీ సీఎం ఎవరు? అర్థమైంది, పవన్ కళ్యాణే కదా. జోగన్న మా లోకేష్ గారు ఆయన సీఎం అవుతాడు. ఇదంతా ఎవరు చెప్పాను నీకు? ఎల్లో మీడియా కోడేకి వస్తుందన్నా. ఆల్రెడీ నితీష్ కుమార్ సారు సీఎం గా రిజైన్ చేసి ఢిల్లీ వెళ్ళిపోయారు. నెక్స్ట్ బాబు గారే ఇప్పుడేమో ఉప ప్రధానమంత్రి, ఆ తర్వాత ఆయనే ప్రధానమంత్రి. మా బాబు గారు ప్రధానమంత్రి ఆయనే, మా లోకేష్ సారు ముఖ్యమంత్రి ఆయనే. అయితే ఇది పెద్ద బ్రేకింగ్ న్యూసే. మరి ఏమనుకున్నావా నా చంద్రబాబు సార్? అయినా నాకు డౌట్, ఇక్కడ సీఎం సీట్ ఖాళీ అయితే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి కానీ ఉత్తమ మంత్రిగా ఉన్న లోకేష్ సీఎం ఎలా అవుతాడు తిరకాసు? ఎట్ట అవుతాడేనా? 15 ఏళ్ళు పలకి మోయడానికి పవన్ కళ్యాణ్ సార్ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, ఇక సీఎం ఎట్ట అవుతాడో? నో ఛాన్స్. అవునా? అన్నట్టు మీకు ఒక సీక్రెట్ తెలుసా? డూ యు నో కమాండర్ పట్టాభి? కమాండర్ పట్టాభా? ఆయన ఊరా అంటే మర్చిపోయావా? రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు గూగుల్ మ్యాప్ చూసి ఎక్కడెక్కడ బాంబులు పడుతున్నాయో నిఘా పెట్టే డ్యూటీ కమాండర్ పట్టాభికి అప్పచెప్పారు మన బాబు గారు. అప్పుడే మర్చిపోయావా? ఏమో నాకు గుర్తులేదు. ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చండి? చంద్రబాబు సారు ఉప ప్రధానమంత్రి అయినాక ఆ కమాండర్ పట్టాభితో కలిసి మన శత్రువులకి చుక్కలు చూపించేస్తాడు అంతే. ఇంకా ఆపు, నువ్వు నీ సొల్లు కబుర్లు. నీకు ఇప్పుడు తెలియదు జోగన్న, ఒక్కసారి చంద్రబాబు ఛార్జ్ తీసుకున్నాక అప్పుడు తెలుస్తుంది ఆయన పవర్ ఏందో నీకు. సర్లే ఇక నా బుర్ర తినడం మానేసి తొందరగా ఆఫీస్కి వచ్చాయి. ఇంటర్నల్ కదా అని చెప్పి చెప్తూనే ఉంటావు చంద్రబాబు కదా. జనమయ్యేనా బ్రేకింగ్ న్యూస్ అంటాడు, చెప్తే ఏమో ఇట్ట గసుకుంటాడు. ఒకవైపు ఆ ఎల్లో మీడియా ఏమో కోడే కూస్తా ఉంటే ఈయనకి అది కామెడీ అయిపోయింది. ఓటీటీలో విడుదలైన మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు కూడా పనికిరావు మన రాజకీయాల ముందు. టైం అయిపోయిందండి బాబు. ఈ వారం ఇక్కడితో ఆపేసి మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి ఇదే మీటర్ల మీద ఇదే రాచమండ్రి దగ్గరికి కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.